చూడు ఎంత అందంగా ఉంది ఆవిడ, పెద్ద ఆవిడ. ఆమె వయసు 65 ఏళ్ళు. మదనపల్లి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతుంది. అక్కడ ఓ సీనియర్ సిటిజన్స్ హోమ్కి, అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఆమె చదువుకున్నదే, 3 పిల్లలు పెళ్లిళ్ళు చేసింది. వాళ్ళందరూ అమెరికా పౌరులు. అందరికీ 2 పిల్లలు కూడా. వాళ్ళంతా హై స్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు. ఈమె అమెరికాకు బోలెడు సార్లు వెళ్ళింది, కాన్పులు కూడా చేసింది. వెళ్ళిన ప్రతిసారి 6 నెలల పాటు ఉండేది. పాపం ఇక చాలు అనుకుంది. ఇక తన అవసరం ఎవరికి ఏం లేదు, అమెరికాకు వెళ్ళాలని లేదు, రానని చెప్పేసింది. ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు. అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్కి వెళ్ళిపోతుంది. వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి, అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారట. ఆమె ఏమంటుందో చదువు, వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపడానికి ఓ స్థలం వెతుక్కున్నాను, వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ. ఎప్పుడో కానీ నేను వారి మాటల్లోకి రాను. నేను ఇప్పుడు ఎవరికి ఏమీ కాను, ఎవరికి అక్కర్లేదు కూడా. ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు, అది రిటైర్మెంట్ హోమ్. బాగానే ఉంది. ఒక్కొక్కరికి ఒక సింగిల్ రూమ్, మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూము, బెడ్, ఏసీ కూడా ఉంది. కిటికీ తెరిస్తే బయట గాలి, ఫుడ్ కూడా బాగుంది, సర్వీస్ బాగుంది. కానీ ఇవేమీ చౌక్ కాదు, ప్రియమైనవే. నాకు వచ్చే పెన్షన్ బొటాబుటీగా ఈ అవసరాలకు సరిపోతుంది. సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే. అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకి ఏం ఢోకా లేదు. నా తర్వాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్ళిపోతుంది. సో ఆ చీకు చింత ఏమీ లేదు. నీ ఇష్టమమ్మా, నీ ఆస్తి నీ అవసరాలకే వాడుకో అన్నాడు నా వారసుడు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నా. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా కాదుగా. బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నిచరు, రోజువారీ మన జీవితంతో పనివేసుకున్న బోలెడు పాత్రలు, అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు, సేకరణ అంటే నాకు ఇష్టం. లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నాయి, చాయ్ కప్పులు ఉన్నాయి, అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు, అల్మారాల నిండా అవే. డజన్ల కొద్దీ విదేశీ మద్యం సీసాలు కూడా ఉన్నాయి. బోలెడంత వంట సామాగ్రి ఉంది, అరుదైన మసాలాలు. ఇవే కాదు, అనేక ఫోటో ఆల్బమ్స్. ఇవన్నీ ఏం చేయాలి? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు. నా జ్ఞాపకాలను అది మొయ్యలేదు, అది భద్రపరచదు కూడా. ఏముంది ఆ గదిలో? మహా అయితే ఓ చిన్న క్యాబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా, ఓ చిన్న ఫ్రిడ్జ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్. అన్నీ అవసరాలే, కానీ నా జ్ఞాపకాలను కొనసాగించే సౌకర్యాలు కావు. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేను. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగమని, అవి నావి కావని అనిపిస్తోంది. అన్నీ నేను వాడుకున్నాను అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావి ఎలా అవుతాయి? నా తర్వాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు. కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి ప్రపంచ సంపద కదా. మనతో పాటు వచ్చేదే ఉంది, వెళ్ళిపోయేది ఒక్క దేహమే కదా. అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్ళకి దేనికి? వాటితో వాళ్ళకి అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ఒక ధరకు వదిలించుకుంటారు, బట్టలు పరుపులు బయటకు విసిరేస్తారు. వాళ్ళకి ఏం పని? మరి నేనే ఉంచుకోవాలి. నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను, అత్యవసర వంట సామాగ్రి కొంత, తరచూ పలకరించే 4-5 పుస్తకాలు, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్బుక్, చాలు. అన్నీ వదిలేశా. బంధం తెంచేసుకున్నాను. నా పొరుగు వారికి వీడ్కోలు చెప్పాను. డోర్ వేసి గడపకు 3 సార్లు వంగి మొక్కుకున్నాను. ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను. ఎవరో చెప్పినట్టు ఏముంది? ఓ దశ దాటాక కావలసింది ఒక మంచం, ఓ గది, అత్యవసరాలు. మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థం అవుతుంది మనకు పెద్దగా ఏం అక్కర్లేదు. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరాని వాటిని సంకెళ్ళుగా మిగిల్చుకోవద్దు, వదిలేయాలి. వదిలించుకోవడమే. కీర్తి, సంపద, భవిష్యత్తు అన్నీ ఓ ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఓ పడక మంచం మాత్రమే. నిజంగా అంతే. 60 ఏళ్ళు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలు ఏమిటో అర్థం అవ్వాలి. మన ఫ్యాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేని వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవడమే వృధా. సో
ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏదీ మనది కాదు, ఎవరూ మన వాళ్ళు కారు. మనిషి ఒంటరి, మహా ఒంటరి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా. ఇది ఎవరికి ఏమర్థమైతే అది. ఎంత బాగుంది, ఇది జీవిత సత్యం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇదే అది. ఇదం నమమా అని నేను అంటుంటాను చూడు, అదే ఇది.